వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హై టు ఆల్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఉప్పు కప్పురంబు ట్రైలర్ చాలా బాగుంది. చాలా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తో ఆ ట్రైలర్ చూస్తుంటే డెఫినెట్ గా ఈ సినిమా చూడాలి అనిపించే విధంగా ఉంది ట్రైలర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అందరికీ కంగ్రాట్స్. సార్ ఏంటి సార్ ఈ ఉప్పు కప్పురంబు అనే టైటిల్ కి ఈ కథకు ఉన్న సంబంధం ఏంటి? ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అసలు ఉప్పు కప్పురంబు? ఉప్పు కప్పురంబు ఆ పద్యమే మొత్తం కథ అండి. లైక్ దాని గురించి మనుషుల గురించి, పుణ్య పురుషులు ఎవరు అలా ఒక ఇది ఉంది కదా. ఓకే, సో దాని గురించే కథే. సో పర్టికులర్ గా అంటే కీర్తి సురేష్ గారిని, సుహాస్ని వాళ్ళని తీసుకుంటానికి రీజన్ ఏంటి అంటే? అదే నేను కథ సో కథ రాసింది లైక్ వసంత్ మరిగంటి, లైక్ సినిమా బండి శుభం అని రాశారు. కథ వింటున్నప్పుడే లైక్ నాకు సుహాస్ గారు గుర్తొచ్చారు. లైక్ అది సుహాస్ గారే కావాలని గొడవ చేశా యాక్చువల్లీ. సో దాని తర్వాత సుహాస్ గారు అండ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇంకో క్యారెక్టర్ ఉంది, అది ఎవరు చేస్తారని తెలియదు. అప్పుడు కీర్తి సురేష్ గారు చేస్తారా అని తెలియదు, అందుకే ఒక మెసేజ్ పెట్టాను. ఓకే, మెసేజ్ పెట్టిన వెంటనే సినాప్సిస్ అడిగారు. సినాప్సిస్ అడిగిన తర్వాత నరేషన్ అడిగారు. నరేషన్ అంటే మెసేజ్ కి రిప్లై ఇచ్చారండి మీరు? అంటే ఒక మెసేజ్ తోనే కథ ఓకే చేశారా? సార్ నా ఫ్రెండ్ ఊరికే ఇలా క్యూట్ చెప్తున్నాడు. ఓకే ఓకే, ఇలాంటి ఒక కథ ఉంది అని చెప్తున్నప్పుడే, నాకు ఐడియా చెప్పినప్పుడే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ ఒక 45 minutes నరేషన్ ఇచ్చాడు. అప్పుడే నేను చెప్పాను నేను చేస్తాను, నాకు చాలా బాగా నచ్చింది, తప్పకుండా చేస్తానని. సో బిగినింగ్ లోనే నాకు ఐడియా నచ్చిందండి. అంటే మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశారండి. దిస్ ఈజ్ యువర్ 25th year. 2000 pilots your first movie. So this is your 25th year. సురేష్ మూవీ సో అంటే ఇప్పుడు యాజ్ ఆర్టిస్ట్ యాజ్ 25 years అని చెప్తున్నా, బట్ చాలా ఓల్డ్ గా ఫీల్ అవుతుంది. 25 years ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? 25 years ఎక్స్పీరియన్స్ లేదండి, నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. 10 or 11. నాకు యాక్చువల్లీ మన ఇద్దరం నేను స్టార్ట్ చేసింది తనతో పాటు. నేను ప్రియన్ సార్ సినిమాలో ఫస్ట్ వర్క్ చేశాను. అప్పుడు అని ప్రియన్ సార్ అసిస్టెంట్ ఓకే ఆ సినిమాలో గీతాంజలి అని ఒక మలయాళం సినిమాలో. సో నాకు ఇది ఒక పెద్ద విషయం. ఒక 10 years గా తెలుసు నాకు అని. ఇన్ని ఇయర్స్ తర్వాత నా ఫ్రెండ్ తో ఫస్ట్ నేను చేసిన మూవీతో చేసిన అనితో ఇప్పుడు ఒక సినిమా తన డైరెక్షన్ లో చేయడం అంటే అది నాకు ఒక ప్రౌడ్ గా ఉండే విషయం అది. సో వెరీ హ్యాపీ. యాజ్ ఎ హీరోయిన్ గా ఇప్పుడున్న పొజిషన్ కి సాటిస్ఫై గా ఉన్నారు అంటే ఈ 25 years జర్నీలో? సో ఇట్స్ సరే, యాజ్ ఎ హీరోయిన్ గా సాటిస్ఫై గా ఉన్నారా ఇప్పుడున్న పొజిషన్ కి? వెరీ హ్యాపీ. అంటే పొజిషన్ కాకుండా మనం వాట్ ఎవర్ వీఆర్ లైకింగ్ వీఆర్ డూయింగ్ దట్ కదా. లైక్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అండి. అండ్ ఇప్పుడు నేను ఆ పని చేస్తున్నా బికాస్ ఐ నో అ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ నాట్ ఏబుల్ టు డూ వాట్ దే వాంట్ టు డూ. సో డబ్బులు ఉంటుంది, అన్ని ఉంటుంది, కానీ ఏం చెయ్యాలని వాళ్ళు కోరుకుంటున్నారో అది కాకుండా వేరే ఏదైనా చేస్తుంటారు. సో అలా కాకుండా మనకి మన ఇష్టమైన పని చేస్తుండడమే పెద్ద విషయం. అండ్ పొజిషన్ అంటే ఇంకా ఇంకా ఎన్ని పెద్ద పెద్ద పొజిషన్స్ రావాలి. సో ఆన్ ద వే. సుహాస్ గారు, అంటే ఈ సినిమా మీరు ఒప్పుకోవడానికి రీజన్ కీర్తి సురేష్ గారా కదా? కథే ఉండొచ్చు, కానీ కీర్తి సురేష్ గారు కూడా ఒక రీజన్ అయి ఉంటుంది అనుకుంటా. ఫస్ట్ తనే వచ్చాడు సినిమాకి కదా. అవును, నేను సెకండ్ ఎంట్రీ. కథ చాలా బాగుంటుందండి. కథ వినిన తర్వాత ఎగ్జైట్ అయ్యి చేద్దాం అనిపించింది. ఓకే, అంటే క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? బాగుంటుందండి. అంటే అన్ని క్యారెక్టర్స్ చాలా ఫన్నీగా ఉంటాయి, అన్ని క్యారెక్టర్స్ నవ్విస్తాయి. సో మంచిగా నవ్వుకుంటారు అందరూ సినిమా చూసింది. అంటే కీర్తి సురేష్ గారితో చేయటం అంటే ఛాలెంజింగ్ గా అనిపించిందా, కంఫర్ట్ గా అనిపించిందా? రెండు అండి. అంటే ఆబ్వియస్ గా ఆవిడ నేషనల్ అవార్డు ఏం చెప్పినా చెప్పనవట్లేదు. మాకు కావాలి చెప్పండి. జోకే ఉంది, నిజమేగా. నిజంగా అంటే కొంచెం ఈక్వల్ గా చెయ్యాలి. కొంచెం స్టార్టింగ్ కొంచెం అది ఉండేది టెన్షన్, బట్ తర్వాత ఫ్రీ అయిపోయి. అంటే ఏంటి శ్మశాన వాటికకి సంబంధించిన కథ? అంటే ముందు బతుకున్నప్పుడే మనకు
చనిపోయిన తర్వాత ముందు బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడం అంటే నిజంగా ఒక అంటే అది ఏ మాత్రం డీల్ చేయటం కొంచెం అటు ఇటు అయినా డెఫినెట్ గా జనాలు అంతా యాక్సెప్ట్ చేసే విధంగా ఉండదు. అదే ఒక చావు అనేసరికి ఒక రకంగా జనాల్లో ఒక భయం అలా ఉంటుంది. సో ఎలా ఉండబోదు అని ఎలా కన్విన్స్ చేశారు డైరెక్టర్ గారికి కథ? అంటే క్లైమాక్స్కి వచ్చేవాడికి కొన్ని డైలాగ్స్ పడతాయండి, అవి చాలా బాగుంటాయి. యాక్చువల్ నాకైతే పర్సనల్గా చాలా ఎగ్జైట్ అయ్యాను అనమాట. అది సూపర్ రైటింగ్. వసంత్ అనే రైటర్ చాలా అంటే చాలా బాగా రాశాడు కొన్ని డైలాగ్స్. అండ్ ఆయన ఎగ్జిక్యూషన్ కూడా తీసాడు. ఏంటి సార్ ఇలాంటి కథలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి? అంటే మీ చాయిస్ ఆఫ్ మూవీస్ చాలా వెరైటీగా ఉంటాయి, చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఇలాంటి కథలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయా, లేకపోతే మీరే యాదృచ్ఛికంగా మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు కథలని? అంటే లక్కీగా డైరెక్టర్స్ వినిపిస్తున్నారండి, క్రెడిట్ అంతా డైరెక్టర్స్. మంచి స్క్రిప్ట్స్ తీసుకొస్తున్నారు. మేడం రాధిక గారు చెప్పండి, అంటే ఇలాంటి కథతో అంటే రావడానికి రీజన్ ఏంటి? అంటే ప్రొడ్యూసర్ గా మీరు ఈ కథను చూస్ చేసుకుంటానికి అంత ఇంప్రెస్ చేసిన ఏంటి అంశం ఏంటి ఇందులో ఎలిమెంట్? కొత్తదనం అండి, యూనిక్నెస్, ఫ్రెష్నెస్. ఒక చాలా సీరియస్ సబ్జెక్ట్ ని మనం ఎంత లైట్ హార్టెడ్ గా ఎంత ఈజీగా చెప్పగలుగుతామా అనేది దట్ వాజ్ అ ఛాలెంజ్. అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ లుక్ ఫర్ ఛాలెంజెస్. సో దిస్ వాజ్ అ ఛాలెంజ్. ఐ టుక్ అప్ దట్ ఛాలెంజ్. సో లైక్ అంటే కథ అంతా ఎంటర్టైన్మెంట్ వేలోనే ఉంటుందా? ఒక సీరియస్ ఇష్యూని ఇది సీరియస్ ఇష్యూ అనాలా, లేకపోతే ఒక సీరియస్ ఇష్యూని కొంచెం కామెడీగానే చెప్తాము, కొంచెం కార్టూన్ లాగా ఉంటుంది, కొంచెం ఆ ఫ్లేవర్ అంత సీరియస్నెస్ లైక్ ఇప్పుడు ఒక ప్రీచీ లాగా ఉండకూడదు అని కావాలనే కొంచెం ఆ కలర్స్ అవ్వచ్చు, లైక్ పర్ఫార్మెన్సెస్ అవ్వచ్చు, అన్ని కొంచెం బ్రైట్ గానే ఉంటాయి, కామికల్ గానే ఉంటుంది. అదే అక్కడ మీ క్యారెక్టరైజేషన్ అంటే ఒక ఊరి పెద్దగా సర్పంచ్ గా ఉన్నారు అంటే ఏంటి ఆ క్యారెక్టరైజేషన్ ఉన్న ఫన్ ఏంటి అసలు? ఫన్ అంటే ఇప్పుడు చాలా ఇన్నసెంట్ గా ఉన్న క్యారెక్టర్ అమ్మాయి ఎలా ఈ పరిస్థితిని, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తుంది. ఈ అమ్మాయిలు జనరలీ ఒక ప్రాబ్లం వచ్చిందంటే అది ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అలాంటి ఎలా ఇన్నసెంట్ గా ఉన్న అమ్మాయి ఎలా మెచ్యూర్ అయింది, ఎలా ఈ ప్రాబ్లమ్స్ చేసింది, అది ఒక గ్రాఫ్ చాలా బాగుంది. క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంది. సో బిగినింగ్ లో ఒకలా ఉంటుంది, కొంచెం మధ్యలో వేరేలా ఉంటుంది, ఎండింగ్ లో వేరేలా ఉంటుంది. ఆ ఒక ఒక్కొక్క క్యారెక్టర్ మనం చేస్తున్నప్పుడు ఎంత వెరైటీగా ఉంటుందో, సినిమా చేస్తున్నప్పుడు మధ్యలో కూడా ఆ క్యారెక్టర్ ఇటు మారుతుంది. ఆ ఆర్క్ కూడా భలే ఉంటుంది. అంటే మీరు బిజీ హీరోయిన్, ఒక రకంగా స్టార్ హీరోయిన్, మీరు ఒక చిన్న సినిమా చేయడానికి రీజన్ డైరెక్టరేనా, లేకపోతే ఈ కథ ఇలాంటి కథ చేయాలని అంటే మీరు డిఫరెంట్ మూవీస్ చూస్తుంటే ఇలాంటి కథ మీకు చిన్న సినిమా కాదండి, ఇది పెద్ద సినిమానే. ఓకే, అంటే సుహాస్ ఉన్నాడు, మంచి యాక్టర్ అండ్ గ్రేట్ పర్ఫార్మర్, అండ్ రాధిక గారు ఉన్నారు, అమెజాన్ ఉంది, అని సెకండ్ ఫిల్మ్. సో నేను ఇది అని చూడకుండా ఇది యాజ్ అ ప్యాకేజ్ ఇఫ్ యూ సీ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ ఫిల్మ్. సో అండ్ ఫర్ మీ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిలిం. ఎందుకంటే నేను అంత బాగా ఎంజాయ్ చేసి నేను చేశాను ఈ ఫుల్ షూట్. ఒక 18-20 days చాలా నవ్వి అంత ఎంజాయ్మెంట్తో చేశాను. సో దిస్ అండ్ ఇలాంటి క్యారెక్టర్స్ మనకి, ఇలాంటి డైరెక్టర్స్ ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి చేయొచ్చు అని చూసి మన దగ్గరకి తీసుకురావడం అది పెద్ద విషయం. అది అందరూ చేయరు. సమ్ పీపుల్ విల్ ఐడెంటిఫై దట్ దిస్ పర్సన్ కెన్ డూ దిస్ అని. సో అలా హీ సీన్ సంథింగ్ ఇన్ మీ, హీ సీన్ సంథింగ్ ఇన్ సుహాస్. అండ్ సుహాస్ గారు ఫస్ట్ వచ్చారు ఈ సినిమాకి. సో అన్ని నా దగ్గర ఈ కథ గురించి చెప్తున్నప్పుడు సుహాస్ ఇస్ ఆల్రెడీ ఆన్ బోర్డ్. సో సుహాస్ ఆల్రెడీ ఆన్ బోర్డ్ అని నేను చాలా ఎక్సైట్ అయ్యాను. సో యునో ఇట్ ఈస్ అ ప్యాకేజ్. సో దట్స్ హౌ ఐ సీ ఇట్. సుహాస్ గారు అంటే కీర్తి సురేష్ గారు ఈ సినిమాలో ఆన్ బోర్డ్ అని చెప్పగానే మీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్? నేను చేయరని అనుకున్నాను. చేయరని ఎందుకు అనుకున్నారు? ఏమో రీజన్స్ లేవు అనుకున్నాను. బట్ ఆయన చెప్పారు కథ చాలా ఎగ్జైట్ అయ్యారంట చేస్తానంటే ఫుల్ హ్యాపీ అయ్యారు. అంటే ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే యాక్ట్ చేయడానికి కానీ ఏదైనా కొన్ని సన్నివేశాల్లో కానీ ఎక్కడైనా? ఇబ్బంది ఏం లేదండి, నాకు ఆవిడంటే చాలా ఇష్టం. నేను శైలజ అప్పటి నుంచి నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆవిడకి. ఓకే, ముందే మనం వర్క్ చేసాం రంగ్ దే అని ఒక సినిమాలో నితిన్ గారు ఫ్రెండ్ గా
యాక్ట్ చేశారు. అప్పుడే తెలుసు సుహాస్ని, అప్పటి నుంచే తెలుసు నాకు. ఇది ఫస్ట్ నుంచి ఓటీటీ ప్లాన్ అండి, ఫస్ట్ అనుకున్నప్పుడు కథ కూడా? అంటే వైడర్ ఆడియన్సెస్ కి తీసుకెళ్తామని ప్లాన్ అండి. అది థియేటర్స్ ఆర్ ఓటీటీయా వాట్ ఎవర్ విచ్ ఎవర్ ప్లాన్ సూట్స్, బికాస్ ఇది మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది అండ్ 240 కంట్రీస్ లో రిలీజ్ అవుతుంది. సో ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వైడర్ ఆడియన్సెస్, అది ఏ పరంగా వెళ్తే అది థియేటరా ఓటీటీయా ఏదైనా ఓకే, మా అందరికి ఏదైనా ఓకే. అంటే సినిమా ఇండస్ట్రీలో లేడీ ప్రొడ్యూసర్ చాలా తక్కువ. అంటే మీకు ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది యాజ్ ఎ ప్రొడ్యూసర్? అంటే ఈజియెస్ట్ జాబ్ అనుకుంటున్నారా, టఫెస్ట్ జాబ్ అనుకుంటున్నారా యాజ్ ఎ ప్రొడ్యూసర్? ప్రొడ్యూసింగ్ ఇస్ నెవర్ ఈజీ అండి, నెవర్ ఈజీ, ఇట్స్ ఆల్వేస్ టఫ్. అన్ని ఒక సినిమాకి ఉన్న ఛాలెంజెస్ ఉంటాయి, ఇంకొక సినిమాకి ఇంకొక ఛాలెంజెస్ ఉంటాయి. సో బట్ ఈ సినిమా అయితే నాకు చాలా కంపారిటివ్ గా మిగతా ప్రాజెక్ట్స్ నుంచి చాలా ఈజీగా, చాలా సాటిస్ఫాక్షన్ తో చేసిన సినిమా. బికాస్ అందరం కలిసి చేసింది, డెసిజన్స్ ఏదైనా కూడా కలిసి తీసుకుని చేసే ఫిల్మ్ కాబట్టి నాకు రియలీ గుడ్ సాటిస్ఫాక్షన్ నాకు. సో పర్టికులర్ అంటే ఉప్పు కప్పూరం అని టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్? అంటే ఉందా సినిమాలో జస్టిఫికేషన్ ఉంటుందా? ఆ పద్యం కూడా మొత్తం ఉంటుంది, రెండుసారి ఉంటుంది. ఆ పద్యం మీకు మొత్తం వచ్చా అండి కీర్తి సురేష్? చెప్తాను. చెప్పాను, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరే, విశ్వదాభినామ వినురవేమ. అంటే ప్రెసెంట్ సొసైటీ మీద సెటైరికల్ ఉంటుంది, సెటైరికల్ గా ఉంటుందా? అలా ఉంటుంది. అంటే ఏ యాంగిల్ లో ఉంటుంది? అంటే అది థాట్ ప్రాసెస్ లైక్, కానీ అది ఒక స్టేట్మెంట్ లాగే ఉంటుంది. లైక్ పాయింట్ అవుట్ ఏం చేయకుండా ఒక సొసైటీ గురించి అంతే. అంటే మామూలుగా కొన్ని ఊర్లలో కానీ సిటీస్ లో కానీ చనిపోయిన తర్వాత నిజంగా ఒక 6 గజాల స్థలం దొరకటం నిజంగా చాలా ఇబ్బంది ఇప్పుడున్న యాజ్. అంటే దాని మీద ఏమన్నా ఒక ఫిలాసాఫికల్ ఐడియా కానీ అలాంటి ఏదైనా కన్వే చేయబోతున్నారు ఆడియన్స్ కి? కన్వే చేయడం మీరు చూస్తే ఉంటుంది, చూడకపోతే లైక్ జాలీగా చూడొచ్చు. లైక్ అది లైక్ ఎందుకంటే కామెడీ ఉంటుంది త్రూ అవుట్. సో అది అలా చూస్తే అలా ఉంటుంది, ఇలా చూస్తే నార్మల్ గా ఉంటుంది. మీకు కథ వినగానే అసలు ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా చేస్తారా అని అనిపించిందండి, లేదా డెఫినెట్ గా బాగుంటుందని ఒప్పేసుకున్నారా? అసలు ఈ ఒక వినగానే అందరికి చాలా కొత్తగా అనిపించడం కానీ డెఫినెట్ గా ఇలాంటిది కన్వే అవుతుందా, జనాలు కన్విన్స్ అవుతారా? తప్పకుండా ఉంటుందండి, ఎందుకంటే ఇది ఒక ఫిక్షనల్ వరల్డ్ గానే చూపిస్తాం. అంటే ఇది ఎక్కడో జరిగినట్టు, ఇది జరిగిన కథ అలా ఏం కాదు, ఇది ఒక ఫిక్షనల్ వరల్డ్, ఈ ఊర్లో ఇలా ఉంటుంది. సో అలా చెప్తున్నప్పుడే మనకి మైండ్ సెట్ అయిపోతుంది, ఇది ఒక ఇలాంటి ఒక వరల్డ్ ఉండదు, కానీ చూస్తున్నప్పుడు ఆ బిగినింగ్ లోనే ఆ మైండ్ సెట్ వచ్చేస్తుంది. సో ఆ వరల్డ్ లో, ఇలాంటి ఒక ఫిక్షనల్ వరల్డ్ లో ఇలా జరిగిందంటే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా, ఇలా చేయొచ్చు కదా, అలా. సో ఆ ఫ్రీడమ్ కూడా ఉంటుంది డైరెక్టర్ కైనా, రైటర్ కైనా, మనకైనా, ఏ పర్ఫార్మెన్సెస్ కైనా. ఇది ఒక ఫిక్షనల్ వరల్డ్, ఇలా ఏం లేదు, మనం చేసిన వరల్డ్ ఇది. చిట్టి జయపురం అని ఒక చేసిన ఒక వరల్డ్ అది. సో అలా ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు అందరికీ చాలా ప్లే చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు, ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళొచ్చు. సో ఆ ఒక ఫ్రీడమ్ ఉంటుంది, అందరికీ ఉంటుంది. సో అది సినిమాది అడ్వాంటేజ్. అంటే మీ క్యారెక్టర్ అపూర్వ క్యారెక్టర్, సో మీ క్యారెక్టర్ లో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ బాగా మిక్స్ అయ్యి ఉంటుంది మీ క్యారెక్టరైజేషన్. సో ఈ క్యారెక్టర్ ఎలా ఎంజాయ్ చేశారు ఆన్ ది సెట్స్ లో చేసేటప్పుడు? అదే అనితో పాటు వర్క్ చేస్తున్నప్పుడు ఇలా మన ఏ విషయానికి భయపడాల్సిన అవసరం లేదు. అని ఇలా చేయొచ్చా చేయొచ్చు, అలా చేయొచ్చా చేయొచ్చు, ఇలా మనం ఏం అడిగితే నువ్వు చేయి, ఏదైనా చేయి, చూద్దాం అని చెప్తారు. తనకి కూడా నచ్చుతుంది నేనేం చేస్తాను, అది నచ్చుతుంది. సో అలా చాలా రిసీవింగ్ గా డైరెక్టర్ ఉన్నప్పుడు మనకి కూడా చాలా ఇవ్వాలి, ఇలా చేయొచ్చు, ట్రై చేయొచ్చు, ఇంప్రవైజ్ చేయొచ్చు. అండ్ సుహాస్ గారితో కూడా యాక్టింగ్ చేస్తున్నప్పుడు మనం మాట్లాడి ఇలా చేద్దామా, అలా చేద్దాం, అది ఒక కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఆ స్క్రిప్ట్ కూడా అది మనకి ఇస్తుంది. అండ్ ఈ క్యారెక్టర్ పర్టికులర్ గా అపూర్వ చేస్తున్నప్పుడు నేను చెప్పాను కదా, ఒక కార్టూనిష్, కొంచెం గూఫీగా ఉంటుంది, బిగినింగ్ లో కొంచెం ఇన్నసెంట్ గా ఉంటుంది, అది ఎలా మారుతుంది, ఎలా ఇంత మెచ్యూర్ అయ్యి ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి అమ్మాయి వస్తుంది, అది ఎలా చేస్తుంది అనేది ఆ క్యారెక్టర్ ఆర్క్ అవన్నీ బాగుంటుంది. సుహాస్ గారు ఇప్పటి వరకు మీరు చాలా క్యారెక్టర్ చేశారు, చాలా క్యారెక్టరైజేషన్, డిఫరెంట్ క్యారెక్టర్. అసలు ఇది అందులో ఈ సినిమాలో ఈ క్యారెక్టరైజేషన్ స్పెషాలిటీ ఏంటి అసలు?
అంటే ఇది దీనికి ఉన్న యూనిక్ అని చెప్పగలిగేంత స్పెషాలిటీ ఏమైనా ఉందా క్యారెక్టర్? కథే అండి, కథ నేనైతే ఇప్పుడు అలా చూడలేదు, మరి ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడు చూడలేదు, వినలేదు. సో కాన్సెప్ట్ కి ఎగ్జైట్ అయ్యే చేసింది. అండ్ ఇలాంటి క్యారెక్టర్ మీరు కూడా ఎప్పుడు చేయలేరు. కొంచెం చేయలేదు. నేను కూడా చైన్ చేయలేను క్యారెక్టర్ ఎప్పుడు. అలా యాక్టింగ్ కూడా అట్లాంటిది చేయలేదు. అంతా కొంచెం అదేంటో వేరే పిచ్చిగా పిచ్చిగా. అలా మీకు చేయలేదు. ఎక్కడైనా అంటే ఎక్కడైనా అనిపించిందా ఎక్కడైనా మీరు ఊరు వెళ్ళినప్పుడు కానీ ఇలా శ్మశాన వాటికలు ముందే బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవటం కానీ అది మాట్లాడుకోవటం అంటే లేదండి ఆ. అప్పుడు అంటే చాలా ఊర్లలో జరుగుతుంటది, చనిపోయిన తర్వాత జాగ దొరకదు, గుర్తు పెట్టడానికి వాళ్ళ పొలాలలో ఎక్కడో పెడుతూ ఉంటారు. సో అలా ఏదైనా మీకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఎక్కడైనా జరిగింది సార్? లేదండి, కానీ విన్నాను చాలా దాని గురించి. లైక్ ఈ కథ సో అంటే జనాలు కన్విన్స్ అవుతారని అనుకున్నారా డెఫినెట్ గా ఇది? అయితే బాగుంటుంది అని అనుకున్నా. అంటే కన్విన్స్ అన్నట్టు నాకు ఎప్పుడు అలా అనిపించలేదండి. అలా అలా ఆ, దానికి ఒక ప్రాబ్లమ్ ఏమి ఉండదు, ఎందుకంటే ఇది ఒక ఫిక్షనల్ వరల్డ్ అని ఫస్ట్ మనం చెప్తున్నా అండి. సో ఇది ఆ వరల్డ్ కి వెళ్ళిపోతారు, చూడగానే వెళ్ళిపోతారు. ఎలా అనిపిస్తుంది సుహాస్ గారితో వర్క్ చేయటం కానీ, కీర్తి సురేష్ గారు? ఎంజాయ్ చేశానండి, చాలా ఎంజాయ్ చేశాను. లైక్ ప్రతిరోజు లైక్ అదే ఫాస్ట్ గా షూట్ చేయాలని ఉంటుంది, కానీ లైక్ అదే దానికి మంచి యాక్టర్స్ కావాలి కదా. సో మంచి యాక్టర్స్ లైక్ ఇప్పుడు ఏదైనా చెప్తే లైక్ సుహాస్ గారు కీర్తి మళ్ళీ ఇంప్రూవైజేషన్ లైక్ మళ్ళీ ఇలా చేయవచ్చా అని అడుగుతారు. సో అది అంటే స్పాట్ ఇంప్రూవైజేషన్ చాలా జరిగింది. Okay. లైక్ స్టేజింగ్ కూడా చాలా మారింది లైక్ స్పాట్ ఇంప్రూవైజేషన్ వల్ల. సో చాలా ఎంజాయ్ చేశాను. సరే, ఓకే సార్, ఆల్ ది బెస్ట్. Thank you, sir. డెఫినెట్ గా ఈ ఉప్పు కప్పురం అమెజాన్ ప్రైమ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తో సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను సార్, మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. Thank you. Thank you. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.